రైట్, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కౌంటన్ యోగా మహోత్సవం జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. పూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ 21వ తేదీ అంటే రేపు ప్రపంచ యోగా దినోత్సవం మన ప్రాంతాలలో మనం జరుపుకోవాలి. ఈరోజు 24 అవర్స్ కౌంట్ డౌన్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. రేపు మన ప్రధానమంత్రి గారు మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయము. అందుకే ఈ యోగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా మనమందరం బాగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది, మనం చేసే పనులలో బాగా ఉంటుంది, మన కుటుంబం అంతా బాగా ఉంటుంది, మన సమాజం బాగా ఉంటుంది, యావత్ సమాజం అంతా కూడా ప్రపంచమంతా బాగుంటుంది. అందుకే ఈరోజు ఎవరికి వారే డాక్టరు. ఏ రకంగా డాక్టర్ అంటే యోగానే మనకు ప్రథమ డాక్టరు, ఏ సర్వరోగ నివారిణి యోగా. కాబట్టి అందరూ కూడా నేను విద్యార్థులను కోరుతా ఉన్నాను, యువకులను కోరుతా ఉన్నాను, ప్రొఫెషనల్స్ కోరుతా ఉన్నాను, ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, సామాజిక కార్యకర్తలను కోరుతా ఉన్నాను. మీరు యోగా పాటించినట్టయితే మీ జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. దాన్ని ఆచరించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, ఇప్పుడు మన రాష్ట్ర గవర్నర్ గారు మనల్ని మార్గదర్శనం చేసిన తర్వాత అందరము వారి సందేశం అయిన తర్వాత ఎక్కడికక్కడ మనమందరం కూడా అతిథులతో సహా మనమందరం యోగా చేద్దాము. వారు మాట్లాడిన తర్వాత యోగా కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత జాతీయ గీతంతో కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశలో సహకరించాల్సిందిగా కోరుకుంటూ, వాలంటీర్స్ అందరూ కూడా యోగా చేయించాల్సిందిగా ఈ యొక్క డెమోన్స్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత ఎక్కడికక్కడ యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా యోగా సంఘాలకు, విద్యా సంస్థలకు, వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ వివిధ డిపార్ట్మెంట్స్కు, అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. జై హింద్. దయచేసి చాలామంది బయట ఇంతకంటే రెండింతలు ఉన్నారు కాబట్టి, అయినా కూడా గ్రౌండ్ చిన్నగా అయింది కాబట్టి క్షమించాల్సిందిగా కోరుకుంటూ, బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ సహకరించి ఎక్కడికక్కడ మరి లోపటికి రావాలనేటువంటి ఒత్తిడి పోలీసుల మీద చేయకుండా ఎక్కడికక్కడ కూర్చొని యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ, మన రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. नमस्कार. Shri M. Venkaiah Naidu ji, former Vice President of India, Shri G. Kishan Reddy Garu, Honorable Union Minister of Steel and Coal, Government of India, Shri Bhupati Raju Srinivasa Verma, Union Minister of State for Heavy Industries, Steel and Government of India, other dignitaries on the stage, yoga enthusiasts, friends, namaste and warm greetings to everyone gathered here. It gives me immense pleasure to join you this morning at this grand event, the 24-hour countdown to the International Day of Yoga 2025. Being jointly organized by the Ministry of Coal and Mines and the Ministry of Steel under the dynamic leadership of Honorable Union Minister for Coal and Mines, Shri G. Kishan Reddy ji.
As we stand together at this historic LB Stadium, we are united in spirit and purpose to celebrate yoga, a timeless gift from India to the world. The theme this year is One World, One Health. Resonates deeply within all of us. It reminds us that personal well-being and planetary health are deeply interlinked. When we nurture our own body and mind, we also contribute to the well-being of our communities and environment around us. Yoga is not just a form of physical exercise. It is a way of life, a journey towards inner peace, discipline and harmony. It connects our body, mind and soul, enabling us to face life challenges with calm and clarity. Born in India, yoga has become a global practice, transcending boundaries, languages and cultures. We all remember the difficult years of the COVID-19 pandemic. Amid the crisis, it was yoga, Ayurveda, pranayam that provides millions with strength and solace. India, true to its civilizational values, reached out to the world, not just with vaccines under the Vaccine Maitri initiative, but also with ancient wisdom rooted in wellness and compassion. This is the spirit of Vasudhaiva Kutumbakam, the belief that the world is one family, and this is India's enduring message to the world. On this occasion, I offer heartfelt appreciation to our Honorable Prime Minister, Sri Narendra Modi ji, whose visionary leadership led to the recognition of the 21st June as the International Day of Yoga by the United Nations in 2014. Today, yoga is celebrated across continents, in cities and villages, in schools and offices, in parks and homes, humanity in the pursuit of health, harmony and inner strength. Let us remember, the essence of yoga lies in daily practice. As we count down to June 21st, let us resolve to make yoga not just a once-a-year celebration, but a lifelong habit, embraced with sincerity, practiced with devotion, shared with others. I encourage each one of you, young and old alike, to take this journey inward. In doing so, you will not only strengthen your life, but will also contribute to building a healthier and peaceful India. Let us join hands to create a nation that is physically fit, mentally resilient, and spiritually awakened. Thank you for your presence, enthusiasm, and commitment. May you be blessed with good heart, clarity of mind, and joy in your heart. Sarve bhavantu sukhina, sarve santu niramaha, sarve bhadrani paschantu, ma kaschid dukkha bhara bhavet. Jai Hind, Jai Bharat, Bharat Mata ki Jai. అందరం కూడా యోగా చేద్దాము. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి గౌరవ పెద్దలందరూ కూడా వేదిక ముందు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ముందున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. దయచేసి ఎవరు కూడా కెమెరామెన్స్ మాత్రమే, ఈవెన్ రిపోర్టర్స్ కూడా పక్క జరిగితే బాగుంటుంది. కెమెరామెన్స్ మాత్రమే ఇక్కడ ఉండండి. దయచేసి బాబు పక్క జరగండి. బాబు ఆప్కా చలో. ఇప్పుడు యోగా అందరం చేయాలి కాబట్టి ఎక్కడికక్కడ ప్లేస్ ప్లాన్ చేసుకోండి. కాబట్టి అందరు కూడా యోగా చేసే విధంగా అందరం జరగాలి. బాబు ఇక్కడి నుంచి జరగండి. రిపోర్టర్స్ కూడా వెనక జరగండి. ఈ చైర్స్ కొద్దిగా వెనక తీసుకోండి. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు చైర్స్ మొత్తం వెనక కనండి.
చెప్పండి. భారత్ మాతాకి ఇద్దరు ఫెలిసిటేషన్ ఉన్నాయి కదా మెడలిస్టులు. వినబడతలేదు. ఢిల్లీలో ఈ అంతర్జాతీయ యోగాకు కారణమైనటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నారు. వారికి వినిపించాలి ఇక్కడి నుంచి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే. మీరు లైన్ తీసుకోండి అమ్మా, మీరు లైన్ చేసుకోండి. లైన్ పెట్టారు కదా. ఇక్కడ పార్టీ వాళ్ళు ఎవరు ఉండొద్దు దయచేసి. అందరు కూడా వెనక జరగండి. చెప్పిలో యోగా అయిపోయిన తర్వాత జాతీయ గీతం ఉంటుంది, జనగణమన నేషనల్ అంతం. అందరం కూడా పాల్గొనాలి. కాబట్టి యోగా చేద్దాం. అందరం కూడా సామూహికంగా మనం అందరం యోగా చేయాలి, డిసిప్లిన్ గా చేయాలి. ఇక్కడ నుంచి ఏ సూచనలు వచ్చే ఆ సూచన ప్రకారం యోగా చేయాల్సిందే కోరుతా ఉన్నాను. గూడూరు నాగేశ్వరరావు, తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నేషనల్ ప్లేయర్. ఆయనకి ఈ ఏషియా యోగాసన ఛాంపియన్షిప్లో 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ మొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. వారిని మన మాన్యశ్రీ మంత్రి గారు సన్మానిస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏషియా యోగాసన ఛాంపియన్షిప్లో మన తెలంగాణకి మొదటిసారిగా 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ వచ్చింది. అది నాగేశ్వరరావు, గూడూరు నాగేశ్వరరావు ఫ్రమ్ సూర్యాపేట్. ఆ తర్వాత మర్రి లక్ష్మణ్ రెడ్డి గారు.